అనాయ్ పిజ్జా చేయడం ఎంత ఈజీ అని తెలిస్తే అసలు మీరు బయట కొనుక్కోవడానికి ఇష్టపడరనే. అంత సింపుల్ అసలు పిజ్జా చేయడం. దీనికోసం ముందుగా మనకి పిజ్జా బేస్ కావాలనాయ్. ఇది బయట రెడీమేడ్ దొరుకుతది. లేదంటే నేను వీడియోలో చూపించినట్టు మీరు తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నా పర్లేదు. దాంతో పాటు మనకి పిజ్జా సాస్ కావాలి. నెక్స్ట్ మీరు చికెన్ ఏసుకుంటే చికెను, వెజ్ ఏసుకుంటే వెజ్ ఏది కావాలితే అది. దాని మీద అలా టాపింగ్స్ ఏసుకొని కాసేపు ఓవెన్‌లో పెట్టుకోండి. ఓవెన్ లేదంటారా? నీట్‌గా ఒక గిన్నెలో పెట్టి, ప్లేట్ పెట్టి, ప్లేట్‌లో ఈ పిజ్జా పెట్టి, పైన మూత పెట్టి, ఒక 20 మినిట్స్ హై ఫ్లేమ్‌లో అలా ఉడికించి తీశారనుకోండి, మామూలుగా కూడా మన పిజ్జా అనేది రెడీ అయిపోద్ది. మళ్ళీ పర్ఫెక్ట్‌గా ఆ చీజ్ వల్ల అలా సాగుతూ వస్తది. చాలా టేస్టీగా ఉంటది. మరి నచ్చినట్టయితే మీరు ఓ పాలు ట్రై చేసేసి, దాన్ని టేస్ట్ చేసేసి ఎలా ఉందో మరి నాకు చెప్పండనేయ్. మరి ఇంకొన్ని వీడియోలతో మళ్ళీ వస్తా.